బీఆర్ఎస్ పార్టీ తీరుపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. కేటీఆర్ అహంకారం వాళ్ళు చేసిన అవినీతి వల్లే ఆ పార్టీ పతనమైందన్నారు. గతంలో చేరికలు ప్రోత్సహించి ఇప్పుడు విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రేపు జగిత్యాలలో జరిగేది జీవన్ రెడ్డి చేరిక సభన లేక బీఆర్ఎస్ బహిరంగ సభను ప్రజలకు ముందుగా చెప్పాలన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుందన్నారు హస్తం పార్టీ నేతలు. కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారని, రజాకార్ కంటే ఎక్కువ పాలన చేసినని, నీ గడీలు బద్దలు కొడతా, ఫామ్ హౌస్ బద్దలు కొడతా అని, కాళేశ్వరం దగ్గర కాలువ దిగిపోతే ఇక్కడ నుంచి అక్కడ దాకా కొండపోచమ్మ దగ్గరికి పోయి వచ్చినాయి. వివిధ రకాలుగా కేసీఆర్ గారిని అనరాని మాట. కవితమ్మను జైలుకెళ్ళి బయటకు వస్తే బతుకమ్మ మీద విస్కీ సీసా పెడుతుంది, బతుకమ్మ ఆడిస్తుంది అన్నారు. కేటీఆర్ గారిని లోఫర్, ఇది లోఫర్ పార్టీ అన్నారు. నేను ఏనాడు కూడా మీరు ఎన్నోసార్లు అన్నారు, ఒకసారి ఈ పార్టీ అంటాడు, ఆడుంటాడు, దాన్ని ఏదో అట్లుంటే వ్యభిచారి అంటారు. మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేసుకున్నారో ఆ చేసుకున్న దానికి మీరు వ్యభిచార కొంప నడిపినాడు అలా మిమ్మల్ని. జగిత్యాల్లో మాకంటూ కూడా గుర్తింపు ఉన్నది. ఇలా పక్కా చెప్తా ఉన్నా, ప్రజలలో సర్వే చేయించుకొని సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు, మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు. సంజయ్ను టార్గెట్ చేస్తే ప్రజలు వారినే దీవిస్తారు తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా చెప్తూ, ఈరోజు క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ అనేటువంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మీకే వస్తాయి తప్ప, అవన్నిటిని కూడా మీకు మీరే అన్వయించుకునేటువంటి విధంగా ఉంటుంది తప్ప, ఈరోజు 40 మంది పైచిలకు ఆ 10 ఏళ్లలో ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, జడ్పీ చైర్మన్లను పార్టీ మార్చుకున్నది మీరు ఉంటున్నాం. ఈరోజు పార్టీ ఫిరాయింపులకు పితామహుడు ఎవరంటే కేసీఆర్ గారు. మీకు 2014లో అధికారం ఇచ్చిన పార్టీ ఫిరాయింపులతోని, 2018లో మీకు సంపూర్ణంగా 80 పైచిలకు మెజార్టీ ఇచ్చిన అనేక మంది పార్టీలోకి ఫిరాయింపు చేసుకొని, ఒకప్పుడు తెలుగుదేశం ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు మంత్రి పదవి ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ గెలిచిన సబితా ఇంద్రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, తుంగలు దొక్కింది మీరు అంటున్నాం. ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్న మాట సందర్భం చెప్తూ, రేపటి బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏది మాట్లాడినా ప్రజలు స్వాగతించాలన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం లోపల ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు 10 సంవత్సరాలు మీరే రాజ్యాన్ని ఏలిళ్ళు, మీరే రాజులు అన్నారు, మేమే మంత్రులం అన్నారు. మూడోసారి ముచ్చటగా మేమే అధికారంలోకి వస్తామని విజయోత్సవాలు చేసుకున్నారు 2022 జనవరిలో. డిసెంబర్ అంటే 23 డిసెంబర్ ఎన్నికలు వస్తుంటే సంవత్సరం ముందే. ఎందుకట్లా మాట్లాడుతున్నావు అంటున్నావు? ఒక 2 సంవత్సరాలకి ఇంత ఎందుకు కడుపులో విషయం కప్పుతున్నారు అంటున్నాను. 2 సంవత్సరాలు 4 నెలలు అయింది. నువ్వు రేపు పొద్దున జరిగే సభను జీవన్ రెడ్డి గారి చేరిక సభన, తెలంగాణ రాష్ట్ర నీ పార్టీ అడ్రస్ లేకుండా మా ఆదిశీనన్న మాట్లాడినటువంటి ఏదైతే అంశాలు, బుద్ధి చెప్పిన అనేక అంశాలకు మళ్ళీ మీ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలని గిట్ట బహిరంగ సభ పెడుతున్నా ప్రజలకు చెప్పండి. ఫస్ట్ ఆ ఒక జరిగే స్థలం అంతా సుమారు 15,000 మంది కంటే ఎక్కువ పట్టారు అక్కడ. దానికి మాజీ ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద వస్తారు.